మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేదవాడి ఫ్రిడ్జిగా పేరొందిన కుండకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఈ కుండను అటు ధనవంతులే కాక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, కోటీశ్వర్లు కూడా ఈ కుండలో నీళ్లు తాగుతూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉన్నారు. కుండలో నీళ్లు వలన జలుబు చేయదు, కానీ ఫ్రిడ్జ్ లో వాటర్ పూర్తిగా జలుబు చేస్తుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్. అంటే మనం వాటర్ ని పూర్తిగా ఏం చేస్తున్నాం అంటే ఫ్రీజ్ చేసి ఆ వాటర్ మనం తాగుతున్నాం. కుండలో వాటర్ చాలా చల్లగా ఉంటాయి. అంటే టెంపరేచరు తక్కువ టెంపరేచర్ లో చల్లగా ఉండేట్టుగా మెయింటైన్ అవుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కుండలో వాటర్ మనకి ఏంటంటే ఇప్పుడు కూడా జలుబు చేయవు, మనం తీసుకున్న వాటర్ కూడా ఎప్పుడు ఇబ్బంది రాదు. అదే ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ మెయింటైన్ అవుతూ ఉంటుంది, బాగా చల్లగా ఉంటాయి. అయ్యే గుక్క తాగితే కొద్దిగా హ్యాపీగా ఉంటుందని తాగుతూ ఉంటారు. అది తీసుకున్నప్పుడు ఇమ్మీడియట్లీగా మనకేంటంటే ఆ వాటర్ ఏం వాటర్ అనేది కూడా మళ్ళీ ఇంకొక రీజన్ ఉంటుంది. అంటే వాటర్ మినరల్ వాటరా, లేకపోతే మన మామూలు వాటరా, లేకపోతే ఏ వాటర్ అనేది కూడా ఆ వాటర్ కంటామినేషన్ ఎలా ఉంది అనేది కూడా చూడాలి. అంటే ఐస్ వాటర్ పెట్టినప్పుడు కొద్దిగా కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా ఈ జలుబు, దగ్గు ఇట్లాంటివి తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే కొండలో వాటర్ అయితే ఏంటంటే చాలా తక్కువ అట్లాంటి కంటామినేషన్ ఉండేదానికి, కానీ అది కూడా కంటామినేటెడ్ వాటర్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ చల్లదనం టెంపరేచర్ మెయింటెనెన్స్ లో కొంత తేడా ఉండటం వల్ల ఏంటంటే కొండలో వాటర్ ఎప్పుడు చల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది వాటరు. వాటి వలన ఎటువంటి దగ్గు కానీ, జలుబు కానీ, తుమ్ములు కానీ, అలర్జీలు కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. సో సాధ్యమైనంత వరకు కొండలో వాటర్ వాడుకుంటూ, కాటన్ దుస్తులు వేసుకొని, ట్రీట్మెంట్ కరెక్ట్గా ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, ప్రతి 15 రోజులకి షుగర్ చెక్ చేసుకుంటూ, చెప్పులు కూడా రబ్బర్ చెప్పులు కాకుండా మామూలు చెప్పులు వేసుకుంటూ, కారే బండల మీద తిరగకుండా, బేర్ ఫుట్ మీద తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ ఎండకి ఫ్రిడ్జ్ లో నీళ్ళు అనేది బాటిల్స్ పెట్టుకొని తాగుతుంటే బాగా వేడి చేసేసి ఎన్ని నీళ్ళు తాగినా కానీ దప్పి కారడం లేదు. అందుకని మీ కుండలో నీళ్ళే తాగాలని ప్రత్యేకించి కుండ కొనుక్కోవడానికి వచ్చాము. ఆ కుండలో నీళ్ళు తాగితే మనకి దావాద్దురు లేకుండా ఉంటది, ప్రశాంతంగా ఉంటది ఒంటికి. ఆ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగి తాగి ఒంటికి వేడి చేసేసి ఈ సెగ్గడ్డలు లాంటివి వస్తా ఉంటాయి. అందుకని మేము కుండలో నీళ్ళు తాగాలని వచ్చాము. ఇప్పుడు కుండలో వాటర్ భూమిలో నుంచి వచ్చే వాటర్, అది కెమికల్స్ కలవు, ఏమి ఉండవు. ఇప్పుడు వచ్చే మున్సిపాలిటీ వాటర్ కెమికల్ కలిసి అవన్నీ ఎలర్జీ రావటం, అవన్నీ వెనక ఏంటంటే భూమి నుంచి మంచినీళ్ళు బావిలు వెనక, ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి కుండలో పోసుకునేవాళ్ళు, చల్లగా బాగా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడున్న వాటర్ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని కెమికల్స్ చేసి ఫిల్టర్ వేసి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోను, కుండల్లో పోసుకొని అవి ఎలర్జీలు రావటం, చెగ్గడ్లని, ఏదో చర్మ వ్యాధుల సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు ఏంటంటే మాది బిజినెస్ వాటర్ మేము కుండలో అయితే తాగుతాం, వచ్చే వాళ్ళు కూడా కుండలో తాగమని అంటాం. వాళ్ళు ఈ టెక్నాలజీ వల్ల ఈ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అవి తాగటం వల్ల కొన్ని అనారోగ్యానికి పాలైపోతున్నారు. ఇది పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్. మనం చెప్తే వాళ్ళు కుండలో నీళ్ళు ఎవరో 100కి 40 మంది 30 మంది పూర్వీకులు ఉంటే వాళ్ళు సలహా ఇవ్వటం, ఆ సలహా బట్టి చేస్తున్నారు, లేకపోతే లేదు. ఇప్పుడంతా టెక్నాలజీ వల్ల ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ వాటికి అలవాటు అయిపడ్డారు. నా పేరు పి సుధాకర్ అండి. మేము గత 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఈ కుండలు కొంటున్నాము. కుండల్లోని వాటర్ తాగితే చాలా మంచిది, చాలా శ్రేష్టము. ఫ్రిడ్జ్ లో నీళ్లు కంటే కుండల నీళ్ళే మంచిది. ఎండాకాలంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగి చిన్నపిల్లలు దగ్గు, జలుబులు ఎక్కువ తెచ్చుకుంటున్నారు. అలా కాకుండా ఫ్రిడ్జ్ వాటర్ కన్నా శ్రేష్టమైనవి కుండలో వాటర్. మేము 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. కుండలో నీళ్లు చాలా శ్రేష్టకరం. మీరు కూడా వాడండి, మీ చిన్న పిల్లలకి తీసుకెళ్ళండి, ఇంట్లో ప్రతి ఒక్కరూ వాడండి, చాలా మంచిది. కొన్ని ఊర్లలో వాటర్ కూడా దొరకట్లేదు. ఒంగోలులో వాటర్ పుష్కలంగా ఉన్నాయి. ఎర్రకుండలంటే చాలా మంచిది. వాటరు పుష్కలంగా గంగాల చెరువులో వాటర్ ఉంటున్నాయి. మంచినీళ్ళు మనకి ఇబ్బంది ఏమి లేదు. పక్కన ఊర్లలో చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్కి. అందువలన మంచి ఆరోగ్యానికి మంచిది ఎర్రకుండ నీళ్ళే వాడండి. నా పేరు ఎస్కే అబ్దుల్ రెహమాన్.
నేను ఒంగోలులో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ 30 సంవత్సరాలు మేము కుండల నీళ్లు వాడుతున్నాం. అన్ని విధాలుగా ఆరోగ్యం హెల్తీగా ఉంది. కూలింగ్ వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ కుండ చాలా మంది తీసుకోమని మేము కూడా చెప్తున్నాం. చాలా మంది వాడుతున్నారు కూడా, బాగానే ఉంటుంది దేవుడి దయ వల్ల. తర్వాత వాళ్ళు కూడా ఈ మేము వాడిన విధానం వాళ్ళకు కూడా పిల్లలకి రావాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా మాతో మేము చేసిన పనుల కార్యక్రమాన్ని ఫాలో అవుతుంటారు. నా పేరు పిల్లి అంజనాదేవి అండి. నేను 10 సంవత్సరాలు పెట్టి కుండల వ్యాపారం చేస్తున్నాను. బాగానే ఉంది. 200 కాడి నుంచి స్టార్టింగ్ పెట్టకుండా ఇప్పుడు 300 అమ్ముతున్నాం కుండ. సార్ కుండ నీళ్లు చాలా మంచిది. వాటర్ పోసి నమ్మటే ఇప్పుడు ఫిల్టర్ అని అంటారు, స్టీల్ దాంట్లో ఫిల్టర్ పడతారు. ఆ ఫిల్టర్ బదులు మట్టి కుండలో నీళ్లు పోసి ఫిల్టర్ అయింది, మట్టి లాగేసుకునిద్ది ఫిల్టర్ లాగా. అది సాయంత్రం కడిగేటప్పుడు చూడండి డస్ట్ అంత వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. మట్టి కుండలో నీళ్లు కూలింగ్ వస్తుంది. మామూలుగా బ్యాక్టీరియా మొత్తం లాగేసుకునిద్ది. చాలా మంచిది మట్టి కుండలు. ఇప్పుడు వండుకునే పాత్రలు కానీ పెరుగు తోడేసుకున్నాయి, అన్నం వండుకున్నాయి, కూరలు వండుకున్నాయి, బాండీలు అన్ని రకాలు వస్తున్నాయి. వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. రేట్లు కాడే కొద్ది జనాలు అర్థం చేసుకొని మేము తెచ్చుకునేదేనండి. మేము 20-30 రూపాయలు లాభం తీసుకొని అమ్ముకునే వాళ్ళమే. మా పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అబ్బాయి సెకండ్ ఇయర్కి వస్తాడు, అమ్మాయి 8th క్లాసు. పర్లేదు, మాకేం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు దాకా. సార్ కుండల్లో నీళ్లు తాగడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు కుండల్లో అన్నం కూరలు వండుకోవడం వల్ల కూడా షుగరు బీపీలు తగ్గుతున్నట్టే కుండల్లో మంచినీళ్ళు తాగడం వల్ల కూడా చాలా మంచిది సార్.